హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సెకండ్ యూనిట్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. సో దాంట్లో ఫ్రీ వైబ్రేషన్ ఆఫ్ ఏ 2 మాస్ సిస్టమ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఒక సిస్టమ్ని కనుక కన్సిడర్ చేస్తే దాంట్లో 2 మాసెస్ తీసుకుంటాడు అనమాట. సో 2 మాసెస్ తీసుకొని సపోజ్ ఇది M1 అనుకుంటే, సో 2 మాసెస్ తీసుకుంటాం. దీనికి ఫోర్స్ ఉంటుంది, నెక్స్ట్ యాక్సలరేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తాడు అండ్ స్టిఫ్నెస్ ఉంటుంది. సో ఇవి మొత్తం డిస్కస్ చేసి థియరిటికల్గా చాలా ఉంటుంది అనమాట. సో అదంతా మనకు అవసరం లేదు ఎగ్జామ్లో, అవేం రావు. ఓన్లీ వాడు ఏం చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. సో ఇది ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం. సో దాంట్లో ఏమంటాడంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. సో న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ ఏమంటాడంటే వాడు ఐగన్ వాల్యూస్ అంటాడు. మన మ్యాట్రిక్స్ భాషలో అర్థం కావాలంటే ఐగన్ వాల్యూస్. అండ్ ఇంకోటి వచ్చేసరికి మోడ్స్ ఆఫ్ వైబ్రేటింగ్ సిస్టమ్ ఆర్ షేప్స్ ఆఫ్ వైబ్రేటింగ్ సిస్టమ్ అంటాడు. సో మోడ్స్ అన్న షేప్స్ అన్న ఆ రెండుకి ఏమొస్తాయి అంటే ఐగన్ వెక్టార్స్ అవుతాయి. సో అదే. సో మనకి ఈ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ కనుక్కోవాలంటే మనకి రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసరికి మాస్ M, ఇంకోటి వచ్చేసరికి స్టిఫ్నెస్ అంటే Kతో రిప్రజెంట్ చేస్తాడు. సో అది ఈ రెండు కనుక ఉంటే మనం ఐగన్ వాల్యూస్ అంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్, మోడ్స్ ఆఫ్ వైబ్రేటింగ్ సిస్టమ్స్ కనుక్కోవచ్చు. సో వాడు ఎగ్జాంపుల్ ఇవే అడుగుతాడు, ఫైండ్ ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ అండ్ ద మోడ్స్ ఆఫ్ వైబ్రేటింగ్ సిస్టమ్ లేదా ఆర్ షేప్స్ ఆఫ్ వైబ్రేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి మనకు ఒక మాస్, ఒక స్టిఫ్నెస్ మ్యాట్రిసెస్ ఇచ్చి కనుక్కోమంటాడు. సో ఒకసారి వర్కింగ్ ప్రొసీజర్ చూద్దాం. సో ఫస్ట్ స్టెప్, సో మ్యాట్రిసెస్ అండ్ స్టిఫ్నెస్ ఆర్ గివెన్ ఫర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉందన్నమాట. సో అది రాస్తే, సో ఒకేసారి మొత్తం ప్రొసీజర్ చదువుదాం. సో ఫస్ట్ వచ్చేసరికి ద మ్యాట్రిసెస్ M అంటే మాస్ మ్యాట్రిసెస్ అండ్ స్టిఫ్నెస్ మ్యాట్రిసెస్ MK ఆర్ గివెన్ ఫర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో దీంట్లో ఎలా తీసుకుంటామంటే ఫ్రీ వైబ్రేషన్ ఆఫ్ 2 మాస్ సిస్టంలో సో మాస్ మ్యాట్రిక్స్ ఒకటి తీసుకుంటాం, ఇంటూ X పైన 2 డాట్స్ తీసుకుంటాం. సో దీని మీనింగ్ వచ్చేసరికి ఇది సెకండ్ ఆర్డర్ అని. సో సెకండ్ ఆర్డర్, సో K ఇంటూ X నార్మల్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లా కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ రైట్ ద ఐగన్ వాల్యూస్ ఫర్ ద మ్యాట్రిసెస్ టు ద అబోవ్ సిస్టమ్. సో మనం నార్మల్ ఈక్వేషన్స్లో ఏం తీసుకుంటాం, A మైనస్ లాంబ్డా I, దీనికి డిటర్మినెంట్ తీసుకొని చేస్తాం కదా A మైనస్ లాంబ్డా I. బట్ ఇక్కడ ఏంటంటే K మైనస్ లాంబ్డా M అని తీసుకుంటాం. K అంటే K మ్యాట్రిసెస్ ఉంటుంది, మైనస్ లాంబ్డా ఇంటూ M మ్యాట్రిసెస్ మాస్ మ్యాట్రిసెస్ ఇస్తాడు. సో దీనికి డిటర్మినెంట్ తీసుకొని 0కి ఈక్వల్ చేస్తే మనకి ఐగన్ వాల్యూస్ వస్తాయి. సో ఐగన్ వాల్యూస్ ఏమంటాడంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ అంటాడు. అండ్ ఐగన్ వెక్టర్స్ ఎలా కనుక్కుంటాం, ఐగన్ వాల్యూస్ యూజ్ చేసుకుని ఐగన్ వెక్టర్స్ కనుక్కుంటాం. సో వాటిని ఏమంటాడంటే షేప్స్ అంటాడు. సో అంతే, నేమ్ ఒక్కటే చేంజ్. ప్రాసెస్ అయితే మనం ప్రీవియస్ దాంట్లో A మైనస్ లాంబ్డా I వాడతాం, బట్ ఇక్కడ ఏంటంటే K మైనస్ లాంబ్డా M వాడతాం. సో ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఫైండ్ ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ అండ్ కరస్పాండింగ్ వైబ్రేటింగ్ షేప్స్ ఆఫ్ ది సిస్టమ్ MX ప్లస్ KX ఈక్వల్ 0. సిస్టమ్ వాడే మెన్షన్ చేస్తాడు, మెన్షన్ చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఫర్ విచ్ M మ్యాట్రిసెస్ ఇచ్చాడు అండ్ K మ్యాట్రిసెస్ ఇచ్చాడు. సో ఇనిషియల్గా మన ప్రొసీజర్ కనుక తీసుకుంటే, సో సేమ్ ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఐగన్ వాల్యూస్ కావడానికి మనకి ఏం తీసుకుంటాం, K మైనస్ లాంబ్డా M ఇంటూ X తీసుకుంటాం కదా ఆ మ్యాట్రిసెస్. సో ఆ మ్యాట్రిసెస్ కన్సిడర్ చేద్దాం. సో K మైనస్ అంటే ఇది 1, K అంటే ఓకే ఫస్ట్ రాస్తాను 1 మైనస్ 2 1 మైనస్ 2 4 మైనస్ 2 1 మైనస్ 2 1 మైనస్ లాంబ్డా డైరెక్ట్ దీంట్లో మల్టిప్లై చేస్తున్నాను. లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా 0 0 2 లాంబ్డా 0 0 0 లాంబ్డా ఇంటూ X బార్ ఈజ్ ఈక్వల్ 0. సో చేస్తే 1 మైనస్ లాంబ్డా మైనస్ 2 1 అండ్ మైనస్ 2 4 మైనస్ 2 లాంబ్డా మైనస్ 2 1 మైనస్ 2 1 మైనస్ లాంబ్డా ఇంటూ, సో X అంటే ఇక్కడ X1 X2 X3 తీసుకుంటాం. సో ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాద్దాం. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటి, సో ద క్యారెక్టరిస్టిక్
ఈక్వేషన్. సో కే మైనస్ lambda m determinant is equal to 0. So k minus lambda m అంటే ఇదే 1 minus lambda minus 2 1. So minus 2 4 minus 2 lambda minus 2 1 minus 2 1 minus lambda which is equal to 0. So 1 minus lambda into 4 minus 2 lambda into 1 minus lambda minus 4 plus 2 into minus 2 into 1 minus lambda plus 2 plus 1 into 4 minus 2 lambda which is equal to 0. So 1 minus lambda into, so multiply చేస్తే 4 minus 4 lambda minus 2 lambda plus 2 lambda square minus 4 plus 2 into minus 2 plus 2 lambda plus 2 plus 4 minus 4 plus 2 lambda is equal to 0. So plus 4 minus 4 cancel, plus 2 minus 2 cancel, and అంతే, పెద్ద ఇదేం లేదు. సో 1 minus lambda into ఇక్కడ వచ్చేసరికి plus 4 minus 4 cancel, సో 2 lambda square minus 6 lambda plus 2 into 2 4 lambda plus 2 lambda is equal to 0. మల్టిప్లై చేస్తే 2 lambda square minus 6 lambda minus 2 lambda cube minus minus plus 6 lambda square plus 6 lambda is equal to 0. అప్పుడు మైనస్ 2 lambda క్యూబ్ lambda స్క్వేర్, ఇక్కడ 2 ఇక్కడ 6 8 lambda స్క్వేర్, నెక్స్ట్ 6 lambda minus 6 lambda plus 6 lambda క్యాన్సిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు, minus 2 lambda స్క్వేర్ కామన్ చేయొచ్చు. అప్పుడు lambda ప్లస్ కాదు minus 4 అవుతుంది ఈజ్ ఈక్వల్ 0. సో 2 lambda స్క్వేర్ 0 అంటే lambda ఈజ్ ఈక్వల్ 0, 0 రెండు జీరోలు అయిపోతే ఇంకోటి lambda minus 4 ఈజ్ ఈక్వల్ 0, lambda ఈజ్ ఈక్వల్ టు 4. సో దేర్ ఫోర్ ఏం రాయొచ్చు, ఐగన్ వాల్యూస్ అని మెన్షన్ చేయం. ఇక్కడ ఏమంటాడు, న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ అంటాడు కదా. దేర్ ఫోర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ 0, 0, 4. అది. సో నెక్స్ట్ ఐగన్ వెక్టార్స్ కనుక్కోవాలి కదా. సో ఐగన్ వెక్టార్స్ కనుక్కోవాలంటే మనకి ఈ ఈక్వేషన్ యూజ్ చేద్దాం. సో దీన్నే ఒకేసారి ఏం చేద్దామంటే ఇక్కడ మ్యాట్రిక్స్లో రాసేసి దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈ మొత్తాన్ని ఈక్వేషన్ 1 అనుకొని సో ఒక్కొక్క లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ది పుట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో లాంబ్డా కనుక 0 పెడితే సో అప్పుడు ఏమవుతుంది, నో చేంజ్, ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో ఇది వస్తుంది. సో 1 minus 2 1 అదే వస్తుంది. సో 1 minus 2 1 minus 2 4 minus 2 1 minus 2 1 minus 2 4 minus 2 1 minus 2 1 and into x1 x2 x3 which is equal to 0 0 0. సో మల్టిప్లై చేస్తే x1 minus 2x2 plus x3 is equal to 0 minus 2x2 2x1 4x2 minus 2x3 is equal to 0. ఇక్కడ వచ్చేసరికి x1 minus 2x2 plus x3 is equal to 0. సో ఒకసారి ఇక్కడ 2 కామన్ తీసాం అనుకోండి, 2 కామన్ తీస్తే అప్పుడు ఇక్కడ x1 మైనస్ 2x2 మైనస్ x3 మిగులుతుంది. సో ఓన్లీ 2 కామన్ తీస్తే అంటే సపోజ్, లేదా -2 కామన్ తీయండి. -2 కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, x1 minus 2x2 అండ్ ప్లస్ x3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని అర్థం ఈ -2 కూడా అడిపోతే x1 minus 2x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒకసారి ఈ ఫస్ట్ ఈక్వేషను, ఈ సెకండ్, థర్డ్ 3 అబ్జర్వ్ చేస్తే 3 ఈక్వలే. సో 3 ఈక్వల్ కాబట్టి ఇప్పుడు మనం టోటల్గా కన్సిడర్ చేసుకోవాల్సింది ఏదో ఒక ఈక్వేషన్. సో 3 సేమ్ కాబట్టి ఏ ఈక్వేషన్ తీసుకున్నా నో ప్రాబ్లం. కాబట్టి సపోజ్ ఈ ఈక్వేషన్ తీసుకుందాం. సో ఒక ఈక్వేషనే ఉంది, బట్ మనకి ఎన్ని వేరియబుల్స్, 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో 3 వేరియబుల్స్ ఉంటే ఒక ఈక్వేషనే ఉంది కాబట్టి 2 వేరియబుల్స్ ఆటోమేటిక్గా 0 అయిపోయినాయి అని అర్థం. సో 2 వేరియబుల్స్ ఆటోమేటిక్గా 0 అయిపోతే మనం ఏం చేస్తాం, లెట్ x1ని k అనుకుంటాం, అది k1, x2 వచ్చేసరికి k2. ఎందుకంటే మనకు ఉంది ఒకే ఈక్వేషను. సో ఒకే ఈక్వేషన్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి, బట్ 2 వేరియబుల్స్ 0 అయిపోయినాయి. ఎందుకు, 2 ఈక్వేషన్స్ సేమ్ ఉండడం వలన. సో అందుకని 2 వేరియబుల్స్ 0 అయిపోయినాయి కాబట్టి ఒక వేరియబుల్ని k1 అనుకుంటున్నాం, ఇంకో వేరియబుల్ని k2 అనుకుంటున్నాం. సో అప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, k1 minus 2k2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x3 ఏమవుతుంది, సో 2k2 మైనస్ k1 అవుతుంది.
సో దేర్ ఫోర్ x1 వచ్చేసరికి ఏమవుతుంది, x1 x2 x3. సో ఫస్ట్ ఐగన్ వెక్టారు విత్ జీరోకి చేస్తే x1 అంటే k1, x2 అంటే k2, x3 అంటే -k1 + 2k2. సో దీన్ని ఇప్పుడు విడదీయాలి కదా. సో k1 దానికి సపరేట్గా. సో దీన్ని ఎలా రాస్తామంటే k1 + 0 × k2, 0 × k1 + 1 × k2, ఇక్కడ -k1 + 2 × k2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు k1 0k1 -k1 + 0k2 1k2 2k2. సో k1 కామన్ తీద్దాం, అప్పుడు ఏమైంది 1 0 -1 ప్లస్ ఇక్కడ k2 కామన్ తీస్తే 0 1 2. సో పుట్ k1 = 1 k2 = 2 కనుక అప్లై చేస్తే అప్పుడు మనకి దేర్ ఫోర్ x1 వచ్చేసరికి ఏమో 1 0 1, x2 వచ్చేసరికి ఏమో 0 1 2. సో ఇక్కడ సింపుల్గా x అని తీసుకోండిలే. సో దేర్ ఫోర్ మోడ్ షేప్స్, అదే కదా అడిగింది వాడు, మోడ్ షేప్స్ ఎట్ λ = 0 ఆర్ 1 0 -1, 0 1 2. సో ఇక్కడ ఐగన్ వెక్టార్స్ అని రాయకూడదు, మోడ్ షేప్స్ అన్నాడు కదా. మోడ్ షేప్స్ లేదా వైబ్రేటింగ్ షేప్స్ ఏదైనా తీసుకోవచ్చు, ఆర్ ఇవి. నెక్స్ట్ ఇంకొకటి మిగిలింది కదా. సో λ = 0 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి λ = 4 కూడా చేయాలి. సో పుట్ λ = 4 ఇన్ ఈక్వేషన్ 1. సో λ = 4 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇది మ్యాట్రిక్స్ మనకు వచ్చేది. ఇప్పుడు మల్టిప్లై చేసి రాద్దాం. అప్పుడు ఏమవుద్ది, -3x1 -2x2 + x3 = 0. నెక్స్ట్ -2x2 -4x2 -2x3 = 0. x1 -2x2 -3x3 = 0. సో ఇక్కడేమో కోఎఫిషియెంట్స్ 3 2 1 ఉన్నాయి, ఇక్కడేమో 2 4 2, ఇక్కడ 1 2 3. సో పెద్ద ఈక్వల్ ఏం లేవు, ఏ మోడల్లో కూడా ఈక్వల్ లేవు, కామన్ తీసినా సరే దీంట్లో. సో ఈక్వల్ లేదు కాబట్టి 3 డిఫరెంట్ ఈక్వేషన్స్. సో 3 డిఫరెంట్ ఈక్వేషన్స్ కాబట్టి ఏవో 2 కన్సిడర్ చేసుకొని చేస్తాం. సో నేను ఫస్ట్ 2 కన్సిడర్ చేసుకుంటున్నా, x1 x2 x3. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకున్నప్పుడు మిడిల్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, -2 రాస్తాం. తర్వాత దాని టర్మ్ యొక్క కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ -3, తర్వాత మళ్ళీ మిడిల్లోకి వస్తాం -2. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ది ఫస్ట్ మిడిల్ టర్మ్ది -4, తర్వాతది -2, మళ్ళీ -2, ఇక్కడ -4. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి AD - BC ఫార్ములా వేస్తాం. సో x1 AD - BC అంటే 4 + 4 = x2 ఇక్కడ -2 -6 x3 12 - 4. సో అప్పుడు x1 8, x2 -8, x3 8 వచ్చింది. సో 3 క్యాన్సిల్ కనుక చేస్తే అప్పుడు ఏమైంది, 1 ఇక్కడ -1 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. దేర్ ఫోర్ x ఏదైనా తీసుకోవచ్చు, ఏం లేదు. సో x1 x2 x3. సో థర్డ్ది కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 - 1 1. సో 1 - 1 1. దేర్ ఫోర్ మోడ్ షేప్ ఎట్ λ = 4 ఈజ్ 1 - 1 1. సో అది ప్రాబ్లం అంతే. న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ అంటాడు. సో నథింగ్ బట్ ఐగన్ వాల్యూస్, వైబ్రేటింగ్ షేప్స్ అన్నా లేదా మోడ్స్ అన్నా సరే ఐగన్ వెక్టర్స్. సో వాడు ఎగ్జామ్లో ఒకవేళ అడిగితే ఇక్కడ 3/3 కూడా అడగట్లేదు, జస్ట్ M మ్యాట్రిక్స్ 2/2 ఇస్తున్నాడు, K మ్యాట్రిక్స్ 2/2 కూడా ఇస్తున్నాడు. సో అట్లాంటప్పుడు 2/2 ఇచ్చినప్పుడు మనకి 2 ఐగన్ వాల్యూస్ వస్తాయి. సో ఈజీగా చేసేయచ్చు అనమాట. సో దాని మీద ఒక ప్రాబ్లం చూద్దాం, మళ్ళీ ఎట్లా ఉంటుందో అని చెప్పి మీరు ఆలోచించకుండా ఉండడానికి. సో డిటర్మైన్ ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ అండ్ నార్మల్ మోడ్స్ ఆఫ్ వైబ్రేటింగ్ సిస్టమ్ ఫర్ విచ్ M స్టిఫ్ K. సో M K ఇచ్చాడు, న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ద సెన్స్ ఐగన్ వాల్యూస్, వైబ్రేటింగ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేటింగ్ అంటే ఐగన్ వెక్టర్స్. సో దేర్ ఫోర్ మనకు తెలిసిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంది, K - λm. సో K - λm అంటే సో ఇదేమవుద్ది, K వచ్చేసరికి 2 1 1 3 మైనస్ λm అంటే λని లోపల మల్టిప్లై చేస్తున్నా, 0 0 2 λ విచ్ ఈజ్ ఈక్వల్ 0. సిన్స్ 2 - λ 1 - 0 ఎంత, 1 1 - 0 1 3 - 2 λ. సో
సో దీని డిటర్మెంట్ ఏమైంది, ఏడి మైనస్ బీసీ 3 మైనస్ 2 లాంబ్డా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. సో మల్టిప్లై చేస్తే 6 మైనస్ 4 లాంబ్డా మైనస్ 3 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0. సో 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ 7 లాంబ్డా ప్లస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో 7 ఎలా రాయొచ్చు మనం, ఇక్కడేమో 10 వచ్చింది, సో మైనస్ 5 మైనస్ 2గా రాయొచ్చు. సో 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా మైనస్ 5 లాంబ్డా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ 2 లాంబ్డా కామన్ తీస్తే లాంబ్డా మైనస్ 1, ఇక్కడ మైనస్ 5 కామన్ తీస్తే లాంబ్డా మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. లాంబ్డా మైనస్ 1 ఇంటూ 2 లాంబ్డా మైనస్ 5. సో నెక్స్ట్ లాంబ్డా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0, లాంబ్డా ఈక్వల్ టు 1, 2 లాంబ్డా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0, లాంబ్డా ఈక్వల్ టు 5/2. సో దేర్ ఫోర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్, సో న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఐగన్ వాల్యూస్ ఆర్ 1, 5/2. సో అవి న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్. సో నెక్స్ట్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలంటే మనం తీసుకోవాల్సిన కండిషన్ వచ్చేసరికి k మైనస్ లాంబ్డా m ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో k మైనస్ లాంబ్డా m అంటే ఇదే 2 మైనస్ లాంబ్డా 1 1 3 మైనస్ 2 లాంబ్డా ఇంటూ ఎక్స్ ఇన్ ద సెన్స్ x1 x2 ఈజ్ ఈక్వల్ టు 0 0. సో ఫస్ట్ది దీని ఈక్వేషన్ 1 అనుకుంటే పుట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వాల్యూ, సో 2 మైనస్ 1 1 1 3 మైనస్ 2 ఎంత 1. సో x1 x2 ఈజ్ ఈక్వల్ టు 0 0. సో మల్టిప్లై చేసి రాస్తే x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 0. రెండోది కూడా x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 0. సో రెండు ఈక్వేషన్స్ సేమ్ కాబట్టి సో అప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకుంటాం, బట్ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక వేరియబుల్ 0 అయిందని అర్థం. అప్పుడు ఏం చేస్తామంటే లెట్ x1ని సమ్ k అనుకుంటాం. k అనుకున్నప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ఏంది x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x2 కదా. సో అప్పుడు x2 ఏమైంది, x2 వచ్చేసరికి మైనస్ x1 ఇన్ ద సెన్స్ మైనస్ k. సో దేర్ ఫోర్ x1 అంటే ఫస్ట్ ఐగన్ వెక్టర్ x1 x2 ఈజ్ ఈక్వల్ టు x1 వాల్యూ k, x2 వాల్యూ మైనస్ k. సో k కామన్ తీస్తే 1 మైనస్ 1, పుట్ k ఈజ్ ఈక్వల్ టు 1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే x1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1. సో అదే రాస్తాం స్టెప్. దేర్ ఫోర్ ఏంటి నార్మల్ మోడ్ ఆఫ్ వైబ్రేటింగ్ సిస్టమ్ ఎట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ 1 మైనస్ 1. సో ఈసారి పుట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో ఈసారి 5/2 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో అప్పుడు మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇప్పుడు మల్టిప్లై చేసాం అనుకో, మైనస్ 1/2 ఇంటూ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే మైనస్ x1 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ 0. అండ్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి x1 మైనస్ 2x2 ఈజ్ ఈక్వల్ 0. సో ఇక్కడ మైనస్ అడి పంపిస్తే ఏమైంది, x1 మైనస్ 2x2 ఈజ్ ఈక్వల్ 0. సో ఈ రెండు ఈక్వేషన్లు సేమే. సో సేమ్ ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ కూడా లెట్ x1 ఈజ్ ఈక్వల్ k అనుకుంటాం, x2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే k మైనస్ 2x2 ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు 2x2 ఈజ్ ఈక్వల్ టు k, x2 ఈజ్ ఈక్వల్ టు k/2 అవుతుంది. సో దేర్ ఫోర్ x2 ఐగన్ వెక్టర్ ఫర్ ది సెకండ్ ఐగన్ వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు x1 k అనుకున్నాం, x2 వచ్చేసరికి k/2 అయింది. సో దీంట్లో k కామన్ తీస్తే 1 1/2, పుట్ k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే అప్పుడు దేర్ ఫోర్ x2 ఈజ్ ఈక్వల్ టు 1 1/2 అవుతుంది. దేర్ ఫోర్ ది మోడ్ ఆఫ్ వైబ్రేటింగ్ సిస్టమ్ ఎట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5/2 ఈజ్ 1 1/2. సో అది ప్రాబ్లం. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఏం లేదు, ఇక్కడ మెయిన్ నేర్చుకోవాల్సిన ఒకటి వచ్చేసి న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి, నార్మల్ మోడ్స్ ఆఫ్ వైబ్రేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి. ఇక్కడ మోడ్స్ అంటాడు, ఒకసారి షేప్స్ అంటాడు. సో ఏది ఇచ్చినా ఎంకే, ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, k మైనస్ లాంబ్డా m ఇంటూ x ఈజ్ ఈక్వల్ 0. అండ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే k మైనస్ లాంబ్డా m డిటర్మినెంట్ తీసుకుంటాము, అంతే, మిగతాదంతా సేమ్.